15 రోజుల తర్వాత ఆమెని కోర్టు ప్రాంగణంలో కలిసి ఇంట్లోకి సరుకుల కోసం ఇటొచ్చాను. దారిలో కోర్టు కనిపిస్తే మీరు ఎలా ఉన్నారో ఒకసారి పలకరిద్దామని ఆగాను అన్నాడు తను. నిజంగా అని అడిగింది కవిత. కొంత మట్టుకు నిజం. ఈ టైంలో విజయనగరానికి వస్తే లంచ్ హోటల్లో తింటాను. మీ లంచ్ అయిపోయిందా? వాదించడానికి కేసులున్నాయా? లేదు లేదు, దగ్గరలో మంచి హోటళ్లు లేవు. అందుకే ఇంటి నుంచి లంచ్ తెచ్చుకుంటాను. మధ్యాహ్నం కేసులేమీ లేవు. ఇంటికి వెళదాం అనుకుంటున్నాను. గుడ్. ఇంటికి వెళ్ళి లంచ్ తినాలిగా. నా దగ్గర కారుంది. లంచ్కొస్తారా? మందహాసం చేసి హ్యాండ్ బ్యాగ్ అందుకుంది కవిత. ఏదో బలవంతం చేసినట్లు అత్యంత క్రమశిక్షణతో తింటున్నారు. నేను చూడండి ఎలా తింటున్నాను అంటూ కారం తినడం వల్ల ముఖానికి పట్టిన చెమటని రుమాలతో తుడుచుకుంది కవిత. మిమ్మల్ని గతంలో ఎక్కడ చూశానో జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు తను. రియల్లీ? అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? మూసిన గుప్పెట తెరిస్తే బయటపడిన విశిష్ట వస్తువుని చూసినప్పుడు కలిగిన ఆశ్చర్యం కవితలో చూశాడు తను. అది తన ఊహే కావచ్చు. కవితది బ్రహ్మాండమైన అందం కాదు, కానీ ఒకప్పటి అందం ఛాయలు కనిపించాయి. సాదా నేత చీరలో హుందాగా కనిపించింది తనకి. ప్రశ్నార్థకంగా తన వైపు చూసింది. నిజం ఆనందాన్నిస్తుంది. అప్పుడప్పుడు అది మనల్ని ఇరకాటంలో పెట్టిన నిజమంటే నాకిష్టం. నేను ఒక స్నేహితుడు అరకు వెళ్ళి అశోకా కేఫ్లోనో అజంతా కేఫ్లోనో నాకు సరిగ్గా జ్ఞాపకానికి రావడం లేదు టిఫిన్ తిన్నాం. రుచికరంగానే ఉంది. టిఫిన్ చౌక కూడా. ఎనీవే, లంచ్ చేశాక బయటకొచ్చి కారులో ఎక్కబోతున్నాను. మధ్యాహ్నం 1 గంట అయింది. లోయలో మధ్యాహ్నం వేడి సంగతి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డుకి రెండో వైపు మీరు నిలబడి ఉన్నారు. బాటిల్ గ్రీన్ చీర కట్టుకున్నారు. బయట చెంగు ఒక పక్క మీ మొహాన్ని కప్పుంది. రెండో వైపు మొహం మీద చీర పమిట వడకట్టిన సూర్యకిరణాలు ఆకుపచ్చ రంగులో వాలుతున్నాయి. గతంలో ఒకసారి ఇరానియన్ పెయింటింగ్ ఒకటి చూశాను. అది జ్ఞాపకానికి రాగా పరీక్షగా మిమ్మల్ని గమనించాను 1/2 నిమిషం అన్నాడు తను నిజం చెబుతూ. ఆనందమా, ఆశ్చర్యమా, జంక, ప్రశ్నార్థకమా ఏమో తెలీదు, కాని అద్దకం పట్టించిన ఎరుపు చీర మొదటిసారి నీళ్లలో గుంజితే వదిలిన ఎరుపు రంగుల కవిత మొహం రంగుల్ని మార్చింది. వెయిటర్, ఈ కూరలో ఇంత కారం వేశారేంటి? ఒక లింకా త్వరగా తీసుకురా అంటూ రుమాలతో మొహం తుడుచుకుంది. భోజనం ముగించి కవితని కోర్టు దగ్గర వదులుతుంటే, మీతో అరకొచ్చిన స్నేహితుడు ఇక్కడే ఉన్నాడా? థ్యాంక్స్ ఫర్ ద లంచ్. రాత్రికి వంట తప్పింది అంటూ కారు దిగింది కవిత. మళ్ళీ ఇటొచ్చినప్పుడు కలుస్తాను అని తనంటే ఫోన్ చేస్తారుగా అంటూ కారు తలుపు వేసింది. తను మలుపు తిరిగేంత వరకు కవిత అక్కడే నిలబడుండడం రివర్ వ్యూ అద్దంలో కనిపించింది. ఫోన్ చేస్తారుగా అంది కవిత. అంటే లంచ్కొచ్చేటప్పుడు ముందరగా ఫోన్ చేయమనా, లేక వీలున్నప్పుడు ఫోన్ చేయమనా? లేతాకుపచ్చ రంగు తనకిష్టమని, ఆ వేళ ఆ రంగు ఆమె మొహం మీద వెలిసిందని, తను చూసిన నిర్జీవమైన పెయింటింగ్ కన్నా సజీవమైన మీ మొహం మెరిసిందని తనకు చెప్దామనున్నా నోరు విప్పలేకపోయాడు. ఎలా చెప్పడం? ఎందుకు చెప్పడం? అది ఆమెకు ఆనందాన్ని కలుగజేస్తుందని తెలిస్తే తను చెప్పొచ్చు. ఒకవేళ ఆమె దానిని తప్పుపట్టుకుంటే, సరిగ్గా పురిలేని స్నేహదారం పుట్టుకుని తెగిపోతే అనుకుంటూ ఆలోచించాడు తను. 2 సార్లు ఫోన్ చేసి వాకప్ చేస్తే ఈవేళ వాదించవలసిన కేసుంది అంటూ జవాబిచ్చింది. అది విన్నాక తను ఆలోచనలో పడ్డాడు. అపనమ్మకం, అనుమానం తనని కలవర పెడుతుంటే, రేపు కావాలంటే లంచ్ చేయొచ్చు అంటూ ఫోనొచ్చింది. ఈ మారు బిల్ నాది అని కవిత బిల్లు ఇవ్వబోతుంటే, వచ్చేసరి తప్పకుండా మీరే ఎద్దురుగాని అన్నాడు తను. తన మనసులో జరిగిన ఊగిసలాట గురించి చెప్పాడు. కప్పిపెట్టుకున్న ఆనందాన్ని వెల్లడి చేస్తూ సన్నగా నవ్వింది. నేను లా ప్రాక్టీస్ మొదలుపెట్టి 30 ఏళ్లు అంది మాట మారుస్తూ. రియల్లీ? అబద్ధం ఆడవలసిందేముంది అంటూ హాయిగా నవ్వి, రేపు ఆదివారం మా ఇంట్లో నా తోటి లాయర్లకి లంచ్, మీరు రండి అంటూ తనింటికి ఎలా రావాలో చెప్పింది కవిత. ఆదివారం కవిత ఇంటికి చేరేసరికి 12 గంటలయింది. తోటి లాయర్లు కాబోలు 4-5 వచ్చారు. థ్యాంక్ యూ అంటూ తనందించిన పుష్పగుచ్చం అందుకొని ఆనందం వ్యక్తపరిచింది కవిత. కాని ఆమె మొహంలో, ధోరణిలో ఏదో బిరుకుదనం, ఆందోళన ఉందనిపించింది తనకి. 2-3 పురప్రముఖులొచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 5-6 టేబుళ్ల చుట్టూ 4 కుర్చీలు, బఫే పద్ధతిలో పెద్ద టేబుల్ మీద గిన్నెలో పదార్థాలు అమర్చున్నాయి. ఇవన్నీ మా అబ్బాయి రాంకి, మా అమ్మాయి వర్ధిని సిద్ధం చేశారు అంటూ కొడుకు, కూతుర్ని పరిచయం చేసింది. క్రమేణా మాటల సందడి ఎక్కువైంది. కొందరి సంభాషణ తీరు చూస్తుంటే వాళ్ళు తన గురించి చర్చిస్తున్నారా అనిపించింది. దానికి తోడు తను వాళ్లతో మాట్లాడే తీరుని కవిత జాగ్రత్తగా గమనిస్తోందని తనకి అనుమానం కూడా వచ్చింది. ప్లేట్లో పదార్థాలుంచుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుని నాప్కిన్స్ సవరించుకుంటుంటే
ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, మా మమ్మీతో మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అడిగాడు రాంకీ. దాదాపు 2 నెలల క్రితం ఆమెను కోర్టులో కలిశాం. నా స్నేహితుడి కొడుకుని రిమాండ్లో ఉంచితే బెయిల్కి అప్లికేషన్ పెట్టాలని కోరాం. అంతకు ముందర పరిచయం లేదా అంటూ వర్దిని చర్చలో కలగజేసుకుంది. ఏం, ఎందుకు అంత ఆశ్చర్యం అని అడిగాడు తను. మీతో చాలా కాలంగా పరిచయం ఉందని మమ్మీ చెప్పింది. మీరు ఈ దేశంలో ఉండిపోతారా, అమెరికా వెళ్ళిపోతారా, అమెరికా వదిలి ఎందుకు ఇక్కడికొచ్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాంకీ. వ్యక్తిగత ప్రశ్నలు వేసేంత చనువు మన మధ్య లేదని కటుగా సమాధానమిద్దామనిపించినా నిగ్రహించుకుని ఏమో అంటూ మందహాసం చేశాడు తను. ఆ సమాధానం రాంకీ వర్ధినులకి నచ్చలేదని వాళ్ల మొహాలే చెప్పాయి. 20 ఏళ్ల క్రితం రోహిణి క్యాన్సర్తో చనిపోయిందని తనెలా చెప్పగలడు? ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆహార పదార్థాల్ని తెచ్చుకోవడానికి లేచాడు. 2 గంటలు గడిచాక తను వెళ్ళడానికి సన్నద్ధుడవుతుంటే ఒక ప్యాకెట్ చేతికందిస్తూ, రాత్రి డిన్నర్కి పనికొస్తుంది, వచ్చినందుకు థ్యాంక్స్, మీకు మెయిల్ పంపుతాను అంది కవిత సాగనంపుతూ. ఎందుకో ఆ ఆఖరి వాక్యంలో తనకి జీర కనిపించింది. పరీక్షగా కవిత వైపు చూస్తే ఆమె కళ్లల్లో పలచని నీటి తెర. భారంగా ఇంటికొచ్చాడు తను. 2 రోజుల తర్వాత కవిత నుంచి మెయిల్ వచ్చింది. పరమపద సోపానపటంలో వేసిన పందెంలో అనుకోకుండా నిచ్చెనెక్కినట్లు మన పరిచయం పెరిగింది. గబుక్కున పెరిగేది ఏదైనా చటుక్కున తరుగుతుంది అన్నారు ఎవరో. నిజాయితీ అంటే మీకెంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. కేవలం 5 సార్లు కలిసిన మన పరిచయం ఇంటా బయట ఊహించిన విధంగా చర్చనీయాంశమైంది. ఎందుకు పట్టించుకోవాలి అనుకున్నాను. నా జీవితం అంతా లాయర్ వృత్తిలోనే గడిచింది. నా గురించి బాగా తెలిసిన లాయర్లే శ్లేషతో మాట్లాడుతుంటే వాళ్లతో ఎలా పోట్లాడగలను? మడత పేచీలు తగాదాలు సృష్టించి డబ్బు పోగేసుకున్న లాయర్లు కృత్రిమ సంస్కారం ప్రదర్శిస్తుంటే ఎలా భరించను? వాళ్ళని తప్పించుకోవాలంటే వృత్తిని వదిలేయాలి. దేనిని చూసుకుని వదిలేయాలి? నే తీసుకున్న కేసుల్ని వాదించేటప్పుడు కలిగే తృప్తి ఇంకెక్కడ లభ్యమవుతుంది? బెంగుళూరు, కొచ్చిన్ నుంచి వచ్చిన రాంకీ, వర్ధిని ఏవేవో మాట్లాడారు. ఇక్కడి నుంచి మకామెత్తేసి తమ దగ్గర వంతుల వారీగా ఉండమన్నారు. ఆ ప్రతిపాదన నాకు ఏమాత్రం రుచించలేదు. అది వ్యక్తపరచకుండా చూద్దామని దాటేశాను. వాళ్ళకంత భయం ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. ఈ మధ్య నాకు ఒక కలొచ్చింది. రైలులో ప్రయాణం చేస్తున్న నన్ను తెల్లవారుజామున 4 గంటలకి ఒక రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్ బలవంతంగా దింపేశాడు. రైలు వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ వెలుగు కోసం ఎదురుచూస్తుంటే నే వెళ్లే దిశలో ఒక రైలు త్వరలో రాబోతుందని 2 ప్లాట్ఫారం మీద మాట్లాడుకోవడం వినిపించింది. ఆ రైలు వస్తుందా? అది నీ వెళ్లే దిశలోనే పయనిస్తుందా? ఆ రైలులో ఎక్కే అవకాశం ఉందా అని భయంతో గింజుకుంటుంటే మెలకు వచ్చింది. నిజానికి ఆ కలలలాగే ఉంది నా పరిస్థితి. నా ఆలోచన గజిబిజిగా పరిపరి విధాల పోతుంది. ఆ ఆలోచనల సుడిగుండంలోంచి బయటపడే వరకు మీరు ఇటువైపు రావద్దు. మన పరిచయం పెద్దదేమీ కాదు. బట్ ఐ లైక్ యూ. కానీ ఏం చేయను, సారీ అనుంది. మీ పరిస్థితి నాకు అర్థమైంది అంటూ ముక్తసరిగా తను జవాబు పంపించాడు. అది జరిగి 2 నెలలైంది. తర్వాత కవిత దగ్గర నుంచి ఏ సమాచారమూ రాలేదు. కవిత తరచూ జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే అన్న ఊహ కదలాడినా ఆమె అభ్యర్థన ఆ ఆలోచనని చంపేసింది. ఇతర విషయాలకు ఆలోచనల్ని మళ్లించాడు. ఉత్తమ్, వినయలొచ్చి స్తబ్దుగా ఇక్కడెందుకు వచ్చాయి అని అండంతో శివరావుని కలిసి మనం చదువుకున్న హైస్కూల్కి కాలేజీకి ఏదైనా చేద్దాం అన్నాడు. నీలాగే చాలామంది పాత విద్యార్థులు ఆసక్తి ప్రదర్శించారు. హైస్కూల్కి మున్సిపాలిటీకి ఉన్న లింకు వలన గబుక్కుని ఏదీ సాధ్యపడదు. నీలాంటి వాళ్ళు ఇదే ప్రశ్న వేస్తుంటే 2-3 సార్లు హైస్కూల్కి వెళ్లి పరిశీలించాను. కొన్ని క్లాస్ రూముల్లో ఫ్యాన్లు లేవు, ఉన్నా పనిచేయడం లేదు. బ్లాక్ బోర్డులు అధ్వానంగా ఉన్నాయి. దాదాపు 30,000 పెడితే అవి బాగుపడతాయి. కాలేజీకి సహాయం చేయడం ఇంకా కష్టం. బిల్డింగు కట్టించేంత డబ్బు ఇవ్వలేం. అంత డబ్బు పోగు చేయాలంటే 100 మంది రంగంలోకి దిగాలి. కొంతమంది 50,000, 60,000 ఇవ్వగా దాని మీదొచ్చే వడ్డీతో ఒక కుర్రాడికి బంగారు పథకం 1, 2 ధన సహాయం అందిస్తారు. వార్షికోత్సవం నాడు పలానా కృష్ణారావు గారి జ్ఞాపకార్థం అంటూ వేదిక మీద నీ పేరు చదువుతారు. హూ కేర్స్? ఎవడికి కావాలి? నీ ఉత్సాహం మీద నీళ్లు చల్లాననుకోకు, ఆలోచించు. పైకం బాగా ఎక్కువగా ఉంటేనే గాని ఏం చేయలేం అంటూ వెళ్ళాడు. కాలేజీ సహాయం విషయంలో తన అసక్తత, హైస్కూల్లో తను చేసిన సహాయం గురించి ఉత్తమ్, వినయలకి మెయిల్ పంపాడు తను. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అన్న తిరుగు మెయిల్ వచ్చాక సమాధానం స్ఫురించక కంప్యూటర్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు కృష్ణారావు. పెను తుఫాను హుద్హుద్ ఇండియా తూర్పు ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందన్న వార్త ఎంత నిజముందో
చూద్దామని టెలివిజన్ ఆన్ చేశాడు కృష్ణారావు. ఎప్పట్లాగే ప్రసారాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసభ్యకరమైన సినిమాలు చూడడమేమిటి? కేజ్రీవాల్కు రెండోసారి చెంపదెబ్బ. యాదవ్ మొహం మీద నల్లసిరా లాంటి వార్తలు అవి జరిగిన 10 నిమిషాల్లో ప్రపంచంలో ప్రజలందరికీ అందించాలని, ఎవరైనా మిస్ అవుతారేమోనని రోజులో గంటకి 10-12 సార్లు చొప్పున ప్రసారం అవుతున్నాయి. వ్యాలంటైన్ డే నాడు పార్కులో తిరుగుతున్న ఒక జంటను తీసుకొచ్చి వాళ్ళు చెప్పేది వినకుండా పెళ్లిళ్లు చేయడం, తర్వాత వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళని తెలుసుకున్నా క్షమాపణ కోరకపోవడం విచిత్రం. మా పనితీరుపై మీరు సరిగ్గా రాయకపోతే మిమ్మల్ని కప్పెట్టేస్తాం లాంటి అరుపులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసారం అవడంతో తను టెలివిజన్ చూడడం తగ్గించాడు. ఒక గంట మార్చి మార్చి అన్ని ఛానల్స్ పరికించాక, తుఫాను ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తీరాల్ని దాటుతుందని విన్నాక టీవీ ఆపేసి ఆలోచనలో పడ్డాడు కృష్ణారావు. తను ఎక్కువగా వాంఛించేది ఫ్రీడమ్. వేల కొద్దీ అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా వాటికి ప్రాముఖ్యమిచ్చి నిరోధక చట్టాలకి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్కులో ఇద్దరు కలిసి తిరిగితే నేరం కానప్పుడు దానికి ఎందుకంత ప్రాముఖ్యం? సామాన్య మానవుడు జరుగుతున్న దాని గురించి వ్యాసం రాసి ప్రచురిస్తే గోండాలొచ్చి దేశశుద్ధి చేస్తారు. ఫిర్యాదు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ప్రకటిస్తారు. ఇక్కడ ఫ్రీడమ్ ఉందా అనుకుంటుంటే ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అన్న వినయ్ వాక్యం కృష్ణారావుని తికమక పెట్టింది. చల్లగాలి కోసం జోళ్లు వేసుకుని బయటకొచ్చి కొండడిని పలకరిద్దామని నడక మొదలు పెట్టాడు. ఎండలో పడొచ్చావు అంటూ కుర్చీ తెచ్చి వేశాడు కొండడు. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? ఆ కేసు ఏమైంది? విశాఖపట్నంలో ఉద్యోగం వచ్చేలా ఉందని తిరుగుతున్నాడు. కేసా? అది తీర్పు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు గడుస్తాయో. వాయిదాలు. పెద్ద తుఫాను రాబోతుంది. అలాంటి తుఫాన్లు ఎన్నో చూసాం. టీ కలుపుకొస్తాను అంటూ కృష్ణారావు అభ్యంతరాన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు కొండడు. కుర్చీలో కూర్చుని కొండడు కుండల కోసం కలిపిన మొన్నువైపు చూశాడు కృష్ణారావు. ఒక నల్లని పురుగు మన్ను ఉండని తోస్తోంది. ఆసక్తిగా అది ఏం చేస్తోందో చూద్దామని దాని మీద దృష్టి కేంద్రీకరించాడు కృష్ణారావు. ఆ పురుగు గోళిక్కాయ సైజున్న ఉండని దాదాపు 10 అడుగులు తోసి ఒక్క క్షణం ఆగి ఆ ఉండని వెనక్కి బయలుదేరిన ప్రదేశానికి తోసుకొచ్చింది. మళ్లీ ఒక క్షణం ఆగి దాన్ని ముందరకి తోస్తుంటే కొండడు టీ కప్పునందిస్తూ కృష్ణారావు ఆసక్తికరంగా గమనిస్తోన్న పురుగు వైపు చూశాడు. అది పేడ పురుగు. ముందుకి వెనక్కి ఆ ఉండని రోజంతా తోస్తూనే ఉంటుంది. ఎందుకో తెలీదు అన్నాడు. మన జీవితాల్లాగే అన్నాడు కృష్ణారావు. మా వాడిక్కడికొస్తే వాడికి 2 మంచి మాటలు చెప్పుకెట్టయ్యా అన్నాడు కొండడు. గ్లాసు కిందుంచి అలాగే అంటూ కృష్ణారావు ఇంటివైపు నడక మొదలు పెట్టాడు. సరైన జోళ్లు వేసుకోకుండా రాళ్లల్లా ఉన్న రోడ్డు మీద నడవడంతో ముణుకుల దగ్గర నొప్పి తీవ్రతరమైంది. కాళ్లు నిమురుకుంటూ ఉస్సూరంటూ కుర్చీలో సాగిలపడ్డాడు. దూరంగా కొండడి ఇల్లు, అస్పష్టంగా కదులుతోన్న అతని చేతులు కనిపించాయి. జీవితకాల కష్టంలో కొండడు ఏమి సాధించాడు? ఆ ఫక్కీలో ఆలోచిస్తే తన జీవితంలో ప్రత్యేకత ఏమిటి? ఆ కొమ్మరి పురుగు ఆరాటంలాగే తమ జీవితాలు నిరర్ధకంగా గడిచాయా అన్న అనుమానం రాగానే కృష్ణారావు శరీరం బిగుసుకుంది. ఏ అతి తక్కువ మందో తప్ప ప్రత్యేకత లేకుండానే చాలా జీవితాలు ముగిసిపోతాయి. ప్రత్యేకత లేని జీవితాలు నిరర్ధకమా? నో. మనం వదిలి వెళ్లిన సంతతి క్రమశిక్షణ వలన భావితరంలో ప్రత్యేకతున్న వ్యక్తులు తయారవుతారేమో ఎవరు ఊహించగలరు? మనం చేయగలిగింది వెలితిలేని సంపూర్ణత కోసం ప్రయత్నించడమే. అదేగా తన అన్వేషణ. కవితని అడిగితే ఏమంటుందో అనుకుంటూ లోపలికి చేరి కంప్యూటర్ తెరిచాడు కృష్ణారావు. కాలిఫోర్నియా. ఇంకా మమ్మీకి డాడీకి చెప్పలే తాతయ్య. ఐఆమ్ గే, స్వలింగ సంపర్కుణ్ణి అన్నాడు అనంత్. కాలేజీ నుంచి తిరిగొచ్చిన మర్నాడు. రామారావు నోటంట మాట రాలేదు. ఎలా స్పందించాలో తెలియక మౌనం వహించాడు. సాయంకాలం నువ్వు నడకకి వెళ్లేటప్పుడు నేను వస్తాను అంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి లేచాడు అనంత్. కుర్చీలో అంటుకుపోయిన రామారావు సోఫాలో ఒక మూలకి ముడుచుకుపోయిన వైదేహీలకి 5 నిమిషాల్లో ఉష ఏడుపు, వినోద్ ఓదార్పు వినిపించింది. అనంత్ జాడలేదు. 10 నిమిషాలాగి వినోద్తో మాట్లాడబోతే డోంట్ వర్రీ నాన్న, సానుభూతి అనవసరం అన్నాడు. ఆ వాక్యానికి అర్థం తెలియక వెనక్కొచ్చి సోఫాలో కూర్చున్నాడు రామారావు. యుద్ధం ముగిశాక జీవం లేని రుద్రభూమి రోధిస్తున్నట్లుగా అందరూ క్షతగాత్రులైతే ఎవరు ఎవరికి సహాయపడాలి అన్నట్లుంది ఇంటిలో వాతావరణం. సాయంకాలం 4 గంటలకి నడకకి బయలుదేరుతుంటే అనంత్ వెనకే రావడం చూసి రామారావు కాళ్ళు తడబడ్డాయి. తాతయ్య, నీకు ఈవేళ నేను స్టార్ బక్స్ కాఫీ ఇప్పిస్తాను అంటూ భుజానికి భుజం రాస్తూ రామారావు వైపు చూశాడు.
అనంత్ భుజం తగులుతుంటే ఇబ్బందిగా ఉంది రామారావుకి. ఎలా ఉన్నావు అనంత్? నేను బాగానే ఉన్నాను. నా తల మీద నుంచి పెద్ద బరువు తీసి పారేసినట్లయింది. నాకేమీ బోధపడ్డం లేదు. నేను షాక్ అయ్యాను. ఇంకా ఆ షాకులోనే ఉన్నాను. ఇలాంటి సన్నివేశం నాకు ఊహించలేనంత దూరంలో ఉంది. దాని గురించి వినడమే కాని దగ్గరగా రక్త సంబంధం ఉన్న వ్యక్తి తను గే అని చెప్పడం చాలా ఘోరం. మీ అమ్మ నాన్నల్ని చూసావా? ఎంత డీలా పడిపోయారో అన్నాడు రామారావు. తాతయ్య, నీ మాటల్లో స్పష్టత లేదు. నేనేమీ హత్య, అత్యాచారం చేయలేదు. ఏదో దొంగలించలేదు. నేను పాపం చేసినట్లు మీరందరూ బాధపడడం, కుమిలిపోవడం ఏం బాగాలేదు. అమెరికాలో ఉన్న సుమారు 15 మిలియన్లలో నేనొకడిని ప్రకటించాను. నాలా కాకుండా గోప్యంగా ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఎన్నుకున్న జీవన సరళి మీరు ఊహించిన దానికి విరుద్ధంగా ఉండడం మిమ్మల్ని కలవరపరుస్తోంది. ముఖ్యంగా మా అమ్మా నాన్నల్ని. నా ఈ ధోరణి తలవంపులు తెస్తుందని మీరు భావిస్తే నేను దూరంగా యూనివర్సిటీకి మారిపోతాను. నువ్వు ఇండియాలో ఉంటే 6 నెలల పాటు నీ దగ్గరుండి తెలుగు నేర్చుకుందామనుకున్నాను. నీ ధోరణి చూస్తుంటే నన్ను నువ్వు వెలేసినట్లుంది అన్నాడు అనంత్ విచారపు జీరతో. నీ ఈ ప్రకటన మమ్మల్ని అందరినీ కుదిపేసింది. చాలా మందికి ఈ దారి కొత్తది. నాకు అవగాహన లేంది. రేపు నువ్వు ఎలా ఉంటావో అన్నదానికి సమాధానం దొరకక మీ అమ్మా నాన్న తలకిందులవుతున్నారు. నిజం చెప్పాలి, నిన్ను నేను సమర్థించను. నే పెరిగిన జీవితంలో ఇలాంటివి ఎరుగం. కానీ నిన్ను అర్థం చేసుకోగలను. నేను ఇండియాలో ఉంటే నువ్వు ఇండియారా. ఈవేళ క్యాప్చీనో తాగుతాను. డబ్బులు నీవిగా అంటూ ప్రేమగా అనంత భుజం తట్టాడు రామారావు. శాన్ ఫ్రాన్సిస్కో శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న కృష్ణారావు దృష్టి విమాన ఆగమనాల గురించి తెలియజెప్పే వీడియో స్క్రీన్ మీద నిలిచింది. సింగపూర్ నుంచి రావలసిన విమానం 1 గంట ఆలస్యంగా రాబోతుంది అని చదవగానే ఛ అనుకున్నాడు. నిర్ణీత సమయానికి ముందరే విమానాశ్రయం చేరుకున్నాడు తను. 2 గంటల నిరీక్షణ ఉంది అనుకుంటూ 2 అడుగులు వేసి స్టార్ బక్స్ కాఫీ దుకాణంలోకి ప్రవేశించాడు. బ్రాండ్ దుకాణాలన్నీ ఒకే రకంగా ఉంచుతారు అన్నదానికి నిదర్శనంగానే ఉంది ఈ స్టార్ బక్స్ దుకాణం అనుకుంటూ క్యూలో నిలబడి అటు ఇటు చూడసాగాడు కృష్ణారావు. 5గురు పనివాళ్లున్న ఆ దుకాణంలో 2 ఈవేళ మీరు ఏం తీసుకుంటారు? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీ ఆర్డర్ తీసుకోగలనా? లాంటి పదాలతో అతి సౌమ్యంగా ప్రశ్నిస్తూ ఖాతాదారు ఏం చెబుతాడా అని చెవుల్ని రిక్కించి పెదిమల కదలికల్ని గమనిస్తున్నారు. అతి వైవిధ్యం ఉన్న ఖాతాదారుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనిపించింది. వద్దనుకున్న ఇండియాలో సామాన్య హోటళ్లలో నెలకొన్న వాతావరణం జ్ఞాపకానికి వచ్చింది. మీరేమీ మెనూ కార్డు చూడకండి. ఏం లభ్యమవుతాయో వెయిటరే చెబుతాడు అంది కవిత. తను పట్టించుకోకుండా పూరీ కూర అన్నాడు. 2 నిమిషాల తర్వాత వెయిటర్ వచ్చి సారీ, పూరీ కావాలంటే అరగంట ఆగాలి అన్నాడు. నే చెప్పలేదా అన్నట్లు నవ్వింది కవిత. వాట్ ఈజ్ యువర్ చాయిస్? మీకేం కావాలి అడిగాడు కౌంటర్ వ్యక్తి. టెపరిల్లీ, 1 బటర్ క్రోసంటా, 1 బ్లూబెర్రీ మఫిన్, 1 టాల్ కాఫీ. క్రోసంటా మఫిన్లను వేడి చేయమంటారా? వద్దు. $11.80. థ్యాంక్స్ అంటూ $20 బిల్లందించి తిరిగిచ్చిన చిల్లర అందుకున్నాడు. 1 నిమిషంలో తను కొనుక్కున్న పదార్థాలతో ఓ టేబుల్ మీద సర్దుకున్నాడు. ఆ కాఫీ తయారు చేసి 5 నిమిషాల పైన అయింది. అది ఇవ్వకూడదు. మహా అయితే 1 నిమిషం పడుతుంది. సారీ, ప్లీజ్ వెయిట్ అన్న అంగడిలో పనిచేసే వ్యక్తి మాట విని నమ్రత, పనిలో క్రమశిక్షణ వీళ్ళకెలా వచ్చింది? కేవలం ఎక్కువ జీతాలు ఇవ్వడం వల్లనేనా? అది కాదేమో అనుకుంటుంటే క్యాప్చీనో అంటూ అరుపు వినిపించింది. పైరట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాలో హీరో జానీ డెప్ వేసుకున్న వ్యక్తిలా రైలు ఇంజన్లో కనిపించాడు. పనిచేసే కళాశీల బట్టలు ధరించిన వ్యక్తి ఏం చదువుకున్నాడబ్బా అన్న అనుమానం వచ్చింది. సగటు అమెరికానికి ఇలాంటి ప్రశ్న ఉదయించదు. తనకి ఈ ప్రశ్న ఉదయించడం 3 ఏళ్లు ఇండియాలో తిరగడం వలన ఏమో అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేసి చెత్తని డబ్బాలో గిరాటేస్తూ వాచి చూశాడు. ఇంకో గంట నిరీక్షణ అనుకుంటూ పేపర్ కొని సుడాకు పజిల్ నింపడం మొదలుపెట్టాడు. మీ మెదడుకు మేత ఏంటి అని కవిత అడగడం జ్ఞాపకానికొచ్చింది. సుడోకు చేస్తాను. అబ్బో, అబ్బోలేదు గిబ్బోలేదు. కొంత లెవెల్ వరకు కష్టం కాదు. 2 నెలల క్రితం తను ఇండియా నుంచి అమెరికా ప్రయాణం నిశ్చయించుకోబోతున్న సమయంలో కవిత నుండి ఈమెయిల్ వచ్చింది. హుద్దుహుద్దు అల్లకల్లోలం చేసి వెళ్ళాక తుఫానులో క్షతగాత్రులైన వాళ్ళని మీరు హాస్పిటల్కి తరలించారని, ఇతర సహాయం అందించారని తెలిసింది. గ్రేట్. విజయనగరంలో ఉంటే మాకు సహాయం అందించేవారేమో అనుంది అందులో. సమస్యలు పరిధులతో నిండున్న వాతావరణంలో చిక్కడిపోయి మార్పు లేకుండా ఒకే గాడిలో తిరుగుతున్నారు మీరు. చిన్నప్పుడు జెమ్నీ సర్కస్ చూశాను. మీరు చూసే ఉంటారు.
ఉయ్యాలొగడం చూసారా? ఒకడు ఉయ్యాల మీద ఊగి గాలిలో ఎగిరి ఇంకో ఉయ్యాలని అందుకుంటాడు. జనం చప్పట్లు కొడతారు. అలా 2 సార్లు చేశాక ఫీటు మారుతుంది. ఈ మారు ఉయ్యాల మీద నుంచి ఎగిరినప్పుడు ఇంకో ఉయ్యాల మీదున్న వ్యక్తి మొదటి వ్యక్తిని అందుకుంటాడు. ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా చప్పట్లు కొడతారు. నేను ఇంతకన్నా ఎక్కువ రాయనవసరం లేదు. అమెరికా వచ్చి మరో ప్రపంచం ఎలా ఉందో చూడండి. నా సహాయం మీకు పుష్కలంగా అందిస్తాను. తన వారు లేని చోటును జనుమించుక లేని చోటు, జగడము చోటన్, అనుమానమైన చోటును మనుజునకట నిలవందగదు మహిళో సుమతి అంటూ జవాబు పంపాడు. ఎదురుగా వీడియో స్క్రీన్ మీద సింగపూర్ నుంచి వచ్చిన విమానం వాలి 15 నిమిషాలైందని చూసి ఆగమనం గేటు దగ్గరకొచ్చి నిల్చున్నాడు కృష్ణారావు. హలో అంటూ చాచిన కవిత చేయితో కరచాలనం చేసి ఆమె తోసుకొస్తున్న సూట్ కేసు అందుకుని వెల్కమ్ టు అమెరికా అన్నాడు కృష్ణారావు. థ్యాంక్ యూ నవ్వింది కవిత. వినోద్, ఉషా ఇబ్బందుల్లో ఉండగా మనం ఇండియా రావడం బాగోలేదండి. వాడు ఎంత బాధపడ్డాడో అంది వైదేహి. అనంత్ విషయం పెద్ద భూకంపం లాంటిదే. వినోద్, ఉషలకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు మనం చూసాం. మనం ఇండియా తిరిగి రావడం వలన ఆర్థికంగా వాడికి మేలే కాని కీడు కాదు. గుదిబండలాంటి మనిద్దరికీ ఇన్సూరెన్స్ ఖర్చులు, రాబోయే రోజుల్లో మన ఆరోగ్యం పాడైతే వచ్చి పడే ఖర్చులు చాలా భారం అవుతాయి. అవైనా మనం పూర్తిగా తగ్గిస్తున్నాం కదా. వినోద్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడబోతే వాడు దానికి అవకాశం ఇవ్వలేదు. భార్యాభర్తలే కూడబలుకున్నారు. మనం ఉన్నా ఏం చేయగలిగాం? మన గదిలో మనం, వాళ్ళ గదిలో వాళ్ళు. నూనె నీళ్లల్లా కలవకుండా ఉండిపోయాం. మనం ఇండియాకి రావడం వలన వినోద్కి కోపం వచ్చినా అది కేవలం తాత్కాలికం. మెల్లిగా మనం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాడు. ఈవేళ మొబైల్ కనెక్షన్ వచ్చింది. రాత్రి వాడికి ఫోన్ చేస్తాను అన్నాడు రామారావు. ఫోన్ ఎత్తుతాడో లేదో, అనంతతో వాళ్ల తీరెలా ఉందో, తల్లిదండ్రుల అననుకూల ప్రవర్తన అనంతలో ఎలాంటి ఆలోచనల్ని రేకెత్తిస్తుందో, అనంత గురించి తెలిస్తే బయట వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో, అసలు వాడలా అవడానికి కారణాలేమిటి పాలుపోవడం లేదు. నీకున్న అనుమానాలు, భయాలు నాకు ఉన్నాయి. ఈ విషయం మీద బాగా పరిశోధన జరుగుతోంది. శరీరంలో ఒక రకమైన హార్మోన్ లోపం వలన వాళ్ళు ఈ జీవన శైలిని ఎన్నుకుంటున్నారన్నారు. మరికొందరు ఏకీభవించలేదు. అది వాగ్వాదమే అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళని వివక్షగా చూడకుండా చట్టాల్ని రూపొందించి అమలు పరుస్తోంది. ఇండియాలో ఎంతమంది స్వలింగ సంపర్కులున్నారో తెలీదు. స్వలింగ సంపర్కుడని తెలిసిన వ్యక్తి ఒంటరిగా ఇండియాలో నడిచి వెళుతుంటే మన ఛాందసులు ఎలా ప్రవర్తిస్తారో, మన నమ్మకాలకి వ్యతిరేకంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తిస్తే దాన్ని భరించే ఓర్పుందా మనకి? అనంత్ ఎలాంటి సంక్షోభంలో ఉన్నాడో అన్నాడు రామారావు. వైదేహి ఏమీ మాట్లాడలేదు. మీరు ఇండియాలో ఉంటే తెలుగు నేర్చుకోవడానికి వస్తానన్నాడు. కానీ ఇక్కడ వాతావరణం ఏం బాగాలేదు. ఏమండి, పిల్లల్ని కాదనుకుని వచ్చేసాం. మనం ఇక్కడ ఆనందంగా ఉండగలమా అని అడిగింది వైదేహి. ఇండియా వెళ్ళిపోదామంటూ పదే పదే నన్ను పొడిచావు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని వదిలి ఉండగలమా అన్న ప్రశ్నని లేవనెత్తుతున్నావు. కనీస వసతులు, సుఖాలు లభ్యమయ్యాక ఆనందం కోసం అన్వేషిస్తాం. సంపూర్ణ ఆనందం బయట లభ్యమయ్యేది కాదు. అది మన మెదడు, ఆలోచన విధానంలో నిక్షిప్తమై ఉంటుంది అన్నాడు రామారావు. ఏమండి, మీ అన్నయ్య ఇల్లు బాగానే కట్టించారండి. అయినా నాకు తెలియకడుగుతాను, ఊరికి దూరంగా ఇంత డబ్బు పెట్టి కట్టడమేమిటి నా బొందా? దగ్గరగా దుకాణాలు ఏమీ లేవు. ఇంటిని మనకు అమ్మేశారా, అద్దెకిచ్చారా, లేక ఊరికే ఉండమన్నారా? ఆయనకేం మస్తు డబ్బుంది, ఏమైనా చేయగలడు. అమ్మితే కాస్త రేటు తగ్గించమని అడగండి. వైదేహి, సర్లేండి, మీ అన్నయ్యని ఏమన్నంటే ఎంతో ఇదే పోతారు. మీ బాకోసమే హెచ్చరిస్తున్నాను. ఆయన ఇల్లు ఎవరికి అమ్మేస్తే మనం ఇల్లు అంటూ రోడ్డును పడతాం. ఆయనే మీకు చవగ్గా అమ్మళ్ళండి, నాకు తెలుసు అంది వైదేహి. 6-7 ఏళ్ల క్రితం ఈ పొలాన్ని మనం చెప్పిన ధరకే కొనుక్కున్నాడు మా అన్నయ్య. అధునాతనంగా అన్ని హంగులు అమర్చిన ఇల్లు వాడుకోమని నీకిస్తే ఆయనకి ఉదారత్వం లేదని కామెంట్ చేస్తున్నావు. నిన్న తట్ట వేసుకుని ఆకుకూరల అమ్మకానికి తీసుకొచ్చిన అతనితో వెధవ పాలకూర కట్టలు 10 రూపాయలకి 4 కట్టలివ్వు, పాలకూర అంత ఖరీదు చెబుతున్నావేమిటి అన్నావు. అమ్మ బాబోయ్, వైదేహి వస్తుంది అంటూ నిన్ను చూసి ఉదారత్వం ఉరకలేస్తూ పారిపోతుంది. ఆపు నీ సోదా అంటూ వరండాలోకి కదిలి వెళ్ళాడు రామారావు. ఇంతటితో ఆవలి అంచు అనే నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.